మహాభారత ప్రవచనాలు జనవరి 19 నుంచి నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో మహాభారత ప్రవచన కార్యక్రమాలు కొనసాగుతాయని రాగంపేట ఆర్యవైశ్య స్వచ్ఛంద సంస్థ చైర్మన్ నాల్మచు మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా మహాభారత ప్రవచనాల కార్యక్రమ పోస్టర్ను వారి సందర్భంగా ఆవిష్కరించారు. ఈ ప్రవచనాల కార్యక్రమాలు ధారావాహికంగా ప్రసారం అవుతాయన్నారు. నాల్మచు మనోహర్ ఆధ్వర్యంలో మొదలయ్యే ఈ ప్రవచనాల కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. భగవంతుని మీద ఉన్న భక్తితో ఎంతో మంది ఈ ప్రవచనాలు విని ఆచరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని మహాభారత ప్రవచనాలు విని తరించాలని కోరారు. తేదీ 19/1/2025 నూతన సంవత్సరంలో జరగబోవు శ్రీ మహాభారత ప్రవచన జ్ఞాన యజ్ఞం అనే కార్యక్రమాన్ని బ్యానర్ ఆవిష్కరణ ఇప్పుడు శ్రీ డాక్టర్ గరపల్లి మహేశ్వర శర్మ గారు మరియు నా తోటి కమిటీ సభ్యులు, అతిథులు మరియు రాగంపేట గ్రామ పురోహితులచే ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం కేవలం లోక కళ్యాణార్థం చేస్తున్నాము. ఇది టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతుంది. మరియు ఈ కార్యక్రమంలో ఉదయం 8:30 నుంచి సాయంత్రము 10 గంటల వరకు కార్యక్రమం ఉంటుంటాయి. ఈ కార్యక్రమంలో మొదటిగా 8:30కు విష్ణు సహస్రనామంతో స్టార్ట్ అవుతుంది. 8:30 నుంచి 9:30 వరకు విష్ణు సహస్రనామం, 9:30 నుంచి 10 గంటల వరకు అల్పాహారము టీ బ్రేకు, 10 నుంచి 12:30 వరకు మన శ్రీ మహేశ్వర శర్మ గారు మహాభారత ప్రవచన కార్యక్రమం, 12:30 నుంచి 1:30కు వివిధ మండలిల ఒక్కొక్క భజన మండలి సెలెక్టెడ్ భజన మండలిచే భజన కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత లంచ్ మినిమం 1000 మంది నుంచి 1500 మంది వరకు అరేంజ్ చేయడం జరుగుతుంది. రాగంపేట ఆర్యవైశ్య స్వచ్ఛంద సేవా సంస్థ శ్రీ నల్మాచు మనోహర్ గారు వారి యొక్క బృందం యొక్క ఆధ్వర్యంలో మన కరీంనగర్ పట్టణం లోపల జగద్గురు వేదవ్యాస మహర్షి చేత విరచితమైన పంచమ వేదంగా ప్రసిద్ధికెక్కినటువంటి మహాభారత ప్రవచన నవాహ జ్ఞానయజ్ఞం 9 రోజుల జ్ఞానయజ్ఞం మన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కళ్యాణ మండపంలో ఈ జనవరి 19వ తేదీ నుంచి ప్రారంభమవుతూ ఉన్నది. వేదంలో ఉండేటువంటి రహస్యాలన్నింటినీ కూడా, వేదంలో ఉండేటువంటి తత్వాన్నంతా కూడా జగద్గురు అయినటువంటి వేదవ్యాసుల వారు మహాభారతం ద్వారా మనకు అందించినారు. సమస్తమైనటువంటి ధర్మం, సమస్తమైనటువంటి జ్ఞాన విషయాలతో కూడినటువంటి గ్రంథం మహాభారతం.